హలో గైస్, నమస్తే. ఈ రోజు వీడియోలోన ఫుల్ ఫన్ కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట. అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన. ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. గురి పెడితే వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. మరి ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. అసలు ఏం జరిగిందంటే అన్నా మావా, మీరయ్య సినిమా సూపర్ ఉన్నదట్టు మావా. పదాం మావా. మీరయ్యా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందిరా? ఏంది మావా నీకు అది కూడా తెలియదా? మీరయ్యా సినిమా అది మీరయ్య కాదురా, మీరాయ్. చదవడం కూడా తెలీదు. ఒరేయ్ పనికి మాలిన ఎదవ, నీకు చదవడం కూడా రాదురా? ఏం మాట్లాడతాడు నువ్వు? చూసారా సార్ డబుల్ యాక్షన్? నాకు తెలీదు. సరేలే మామా, ఈసారి ఏది ఏమైనా మనం రాజ్యసభ సినిమాకి మాత్రం తప్పకుండా పోవాలి మామా. రాజ్యసభ ఏ హీరో సినిమా రాజా? అయ్యో అది కూడా తెలీదా నీకా? మన ప్రభాస్ అన్న సినిమా. ఒరేయ్ అది రాజ్యసభ కాదురా, రాజ్యసభ. మీ టీంలో కూడా ఇలా తప్పుగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అవునన్నా, మా ఫ్రెండ్స్ లో కూడా ఒక ఎదవ ఉన్నాడు. అయ్యా, ఈ పిల్లోడు వాళ్ళ అమ్మ నాయన గొడవ వేసుకుని విడిపోయినారయ్యా. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలా లేదా వాళ్ళ నాయన దగ్గర ఉండాలా? ఆ పిల్లోడిని అడిగి నువ్వే తీర్పు ఇయ్యాలయ్యా. రేయ్, ఇప్పుడు నువ్వు మీ అమ్మ కాడ ఉంటావా? ఉండనయ్యా. ఎందుకు ఉండవు? మా అమ్మ కొడుతుందయ్యా. అయితే మీ నాన్న దగ్గర ఉంటావా? లేదయ్యా, నాయన కూడా సాగు కొడతాడయ్యా. అటైతే పెద్దరాయుడు కాడ ఉండాలనుకుంటున్నావా? పెదరాయుడు కన్న కూతురు ఉందేమో, అందుకోసమే. బతకంతే. మాట్లాడుకోవటాలు లేవు. నా దగ్గర ఎందుకు ఉంటాడా? పెద్దరాయుడు కూడా కొడతాడయ్యా. అయితే ఎవరు కాడ ఉంటావురా? పాకిస్తాన్ క్రికెట్ టీమ్ తో ఉంటానయ్యా. పాకిస్తాన్ టీం ఎందుకు ఉంటావురా? వాళ్ళైతే ఎప్పుడు కొట్టరయ్యా. అవునరే, మొన్న ఇండియాతో ఓడిపోయిందా? కరెక్టేరోయ్, పాకిస్తాన్ టీంలో ఉంటే ఎప్పటికీ కొట్టారు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ, మీలోని కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. వానేమైనా పన్నా? అయ్యా చెప్పా, మన మిషన్ కి డ్రైవర్ గా పనిచేసేదానికి ఒక మనిషి కావాలన్నారు కదా, నా బామర్దయ్యా. నమ్మచ్చా? అయ్యా వాటి కానిది పక్కన 10,000 పడున్నా కూడా కన్నెత్తి కూడా చూడ్డు. చేతి ఎత్తి జోబులు వేసుకునేస్తాడా? కరెక్టే అన్నావు, ఈ ఎదవ అలాంటోడే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అయ్యా అంత నమ్మకస్తుడన్నయ్యా నేను చెప్తుండేది. విశ్వాసానికే మారిపోయారయ్యా నా బామర్దే. అవునా? రేయ్, మీ మామ చేసే పని నీకు ఇస్తానా? వాడిని బయటికి నెట్టే. పోరా బయటికి. విశ్వాసానికే మారిపోయారు. ఇక్కడ అవసరం ఉన్నంత వరకే విశ్వాసం చూపిస్తారు, అవసరం తిరిగిపోతే విషాన్ని కక్కుతారు. అవునయ్యా. ముందు పని తెరవాలా? బ్రో కరెక్టే బ్రో, ఇలాంటి ఎదవల్ని మన పక్కనే పెట్టుకుంటే మనకి బొక్క. ఉండాలంటే ఉండాలి నిప్పు. బాబా నువ్వు చేస్తుంది తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంట? ఏమండి, నేను న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ చదివినా. భర్త చేతిలో భార్య సచ్చిందనే కాదు, ఇంకేందా న్యూస్? మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, అవును, మన తారకన్నా. ఆయన సినిమాలలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతే ఇంటికొచ్చిందే తన సొంత చేతులతో వండి వాళ్ళ భార్యకి పెడతాడంట. తంతే తలకాయ మీ నాయి చేతిలో పోయి పడుతుంది. ఏమైందండి?
ఎన్టీఆర్ అన్న సినిమాలో స్ట్రెస్ ఫీల్ అయితే ఇంటికి వచ్చి ఉదయం కొండి పెట్టి స్ట్రెస్ రిలీజ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ నన్ను స్ట్రెస్ కి గురి చేస్తున్నదే నువ్వే కదా. అవును అన్నో కరెక్టే, మన పరిస్థితి ఆడవాళ్ళు కారణం. బతకంతే. అమ్మాయి ఏం టార్చర్. ఎక్కడికి పోతున్నావు? సినిమాకి. నేను కూడా వస్తాను. అవసరం లేదు. డార్లింగ్ ఇంకా బయలుదేరలేదా నువ్వా? ఆ మాత్రం భయం ఉండాలా? ఏంట్రా ఇది, ఇప్పుడున్న జనరేషన్ కి మగవాళ్ళకి స్వేచ్ఛ ఉన్నట్లు లేదు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. చెప్పరా, నన్ను వదిలేస్తున్నావా? రేయ్, ఈ రోజు పెళ్లి చూపులే, పెళ్లి ఇంకా కాల. ఈ రోజు వచ్చినోడికి చెప్పేస్తానులే, ఆల్రెడీ నేను ఒకరిని ప్రేమిస్తున్నానని. నాకు తెలుసు డార్లింగ్, నీ క్యారెక్టర్ ఏందా. సరే సరే, వాళ్ళు వచ్చేసినట్టు ఉన్నారు. బాధపడద్దు, ఆ అమ్మాయి నిన్ను వదిలి ఎక్కడికి పోదు. అబ్బాయి ఎంతకున్నాడు, ఆస్తిగడి ఎక్కువకున్నట్టుకున్నది. నేను అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడాలి. మనకి ఒకే వారంలో పెళ్లి అయిపోవాలి. నేను అనుకున్న ఇది తేడా కాండేట్ అని నేను అప్పుడే అనుకున్నా. ఇంకా నా గురించి ఏమే కనుక్కోలేదు. కనుక్కునేదేమున్నదే, మొత్తం కనబడతా ఉంటే. కనబడుతున్నదా? ఏం కనబడుతున్నదా? అది నీకు తెలియదే మంచిది. పోయి పెళ్లికి డేట్ ఫిక్స్ అయిపో. రేయ్, నేను నిన్నే పెళ్లి చేసుకునేస్తాను రా. నువ్వు లేకపోతే నేను బతకలేను డార్లింగ్. అయితే సావు. నీకు ఖచ్చితంగా సావేరా సావే. అంటావు. నేను లవ్ చేసిన విషయం ఎవరికొని చెప్పొద్దురా. రేయ్, నీ అకౌంట్కి ₹1,00,000 పంపిస్తానా? మనం లవ్ చేసుకునే విషయం ఎవరికి చెప్పుకోబాక. మేడం, ఎవరు మీరు? ఫోన్ కట్ చేస్తున్నాను. అకౌంట్లో ₹1,00,000 వేసి. డబ్బుల కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా? దాంట్లో సగం నీకే ఇద్దాం అనుకున్నా. ఈ కాలంలో ఇదంతా సహజం రా. ఏంది నన్ను వదిలేస్తున్నావా? చాయ్, ఇక్కడ కట్నం ₹30,00,000 ఇస్తున్నారు. నీకు ₹2,00,000 ఇస్తాను, గమ్మునైపో. అనా వదిన అడిగినానని చెప్పు. ఒరే ఏంట్రా, మీరు ప్రేమని డబ్బుతో కొంటున్నారు కదరా. వాడు విండండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అన్నగుడు చూసారు కదా గైస్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ దీని అమ్మ ఏంట్రా ఇది, జస్ట్ కిడింగ్ గైస్. మనందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయస్. మరి ఉంటాను మరి, బాయ్. అందరికీ జై శ్రీరామ్.